ఎన్ని వాడినావు అక్క పాటలు మొత్తం యూట్యూబ్ లో? మస్తు వాడింట వాళ్ళు కానీ ఇంకేటి వరకు చాలా ఉంటాయి పాటలు. అవునా? ఫస్ట్ నీకు ఇటు ఒకటే పాట, ఫస్ట్ పాటతోనే ఇటు కొట్టినావు. ఆ పాట ఒక్కసారి వాడేసి. నువ్వు ఏడ ఉండవే గంగి కొనగొంగు కింది కిడివే, కొనగొంగు కింది కిడివే, మా బావలుంటారయ్యో నాకు బాధలొస్తున్నాయ్యో, నాకు బాధలొస్తున్నాయ్యో. మీ బావలుంటే భయమా మనకేల దొంగతనమా, మనకేల దొంగతనమా. పతి రామ జిలుక రావే మతిలోన గలసిపోవే, మతిలోన గలసిపోవే. నువ్వు ఏడ ఉండవే గంగి కొనగొంగు కింది కిడివే, కొనగొంగు కింది కిడివే, మా మరదులుండారయ్యో నాకు మాటలొచ్చునయ్యో, నాకు మాటలొచ్చునయ్యి. మీ మరదులుంటే భయమా మనదీడు జోడు కాదా, మనదీడు జోడు కాదా. పట్టత్త పోయేదాన్న ఒటిగన్న శైల జయ్య, ఒటిగన్న శైల జయ్య. మా యారలుండాదయ్యో కయ్యాల మారిదయ్యో, కయ్యాల మారిదయ్యో. తిన్నారి చిట్టి గంగి చిరసింగురు జట్టి నడివే, చిరసింగురు జట్టి నడివే. వదిలేస్తే పగ్గాలు బట్టి గుంజినట్టు ఉంది. ఇప్పుడు ఆ చైర్లో కూర్చోబెట్టి పుచ్చక్క నిన్ను వెనక ఒక లేకపోతే ఎగిరి గంతులు వేసేటట్టున్నావు. నాకు పాట పాడితే అట్లే వాడాలనిపిస్తుంది నిజంగా. ఇంత జోస్తో పీర్ల పండుగలు అయినా కూడా అట్లే వాడతా. జర్రోడ ఒక్క దమ్ము దుంకిపిస్తా, గబ్బగా జరుగుతా. అంతే. నాకు నిదానం వాడాలనిపిస్తలేదు పాట. ఇంకా అసలు ఊరికేదే, అంతే, తగ్గేదే లేదు. హౌసులల్ల పిల్లగాడు హౌసులు దేవయ్యగాడు తెస్తానన్న, తెస్తానన్న కడల తోడు తెచ్చానేమే తమిళే, తెచ్చానేమే తమిళి ఓడొచ్చానేమే తమిళి, తెచ్చానేమే తమిళి ఓడొచ్చానేమే తమిళి. హౌసులల్ల పిల్లగాడు హౌసులు దేవయ్యగాడు తెస్తానన్న, తెస్తానన్న కడల తోడు తెగపాయ తమిళి, తెగపాయ తమిళి ఒడు రకపాయ తమిళి, తెగపాయ తమిళి ఒడు రకపాయ తమిళి. ఇది గొల్ల గవుండ్ల పిల్లగాడు గౌండారా మేసుగాడు తెస్తానన్న, తెస్తానన్న కళ్ళు లొట్టి తెచ్చానేమే తమిళి, తెచ్చానేమే తమిళి ఓడొచ్చానేమే తమిళి, తెచ్చానేమే తమిళి ఓడొచ్చానేమే తమిళి. గవుండ్ల పిల్లగాడు గౌండారా మేసుగాడు తెస్తానన్న, తెస్తానన్న కళ్ళు లొట్టి తెగపాయ తమిళి, తెగపాయ తమిళి ఒడు రకపాయ తమిళి, తెగపాయ తమిళి ఒడు రకపాయ తమిళి. ఎక్కడి ఉరుకుడు నాయన, మామూలు ఉరకట్లేని పాటలతో నన్ను కూడా ఉరికెత్తిస్తట్టుంది నువ్వు ఏమంటే. అక్క ఎంత బాగా పాడుతున్నావు నిజంగా. ఎంత జోష్ అంటే మామూలు జోష్ లేదు నీలో పాటలు. ఏమో ఇక నాకు వచ్చినట్లే నేను నిజంగా చాలా జోష్ ఉంది అక్క. మస్తు జోష్తో పాడుతున్నావు. పాట అంటే తగ్గేదే లేదు అనుకుంటా వాడుతున్నావు. నాకు పాటలు అంటే ఇష్టం అని చెప్తుంటా కదా. ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అక్క ఈ పాటలు? ఎప్పటి నుండి అంటే నేను భూమి పుట్ట ముందుకు నేర్చుకున్నావా? లేదు కానీ పెళ్లి అయినాక చేండ పని వదిలినాక డాక్టర్ కూలి పోతుంటే, అయితే అప్పుడు ఏం పాడుతుంటామంటే, నువ్వు రాయి కొట్టేటప్పుడు, నువ్వు రాయి కొట్టేటప్పుడు నేనెంత పిల్లనుంటేనా రాయి కొట్టే రములు, నేనెంత పిల్లనుంటేనా రాయి కొట్టే రములు. నీ పట్నములు నా నకిరి, నీ పట్నములు నా నకిరి, నా పట్టు జీరకు జలాదా రాయి కొట్టే రములు, నా పట్టు జీరకు జలాదా రాయి కొట్టే రములు. నీ దుబాయ్లు నా నకిరి, నీ దుబాయ్లు నా నకిరి, నా దుడ్డు కళ్ళకు జలాదా రాయి కొట్టే రములు, నా దుడ్డు కళ్ళకు జలాదా రాయి కొట్టే రములు. ఇట్లా వాడుతుంటే మరి దుబాయ్ లో నాకు సరిపోవట్లే, పట్నంలో నాకు సరిపోవట్లే, మరి నువ్వు చేసిన పైసలు సరిపోతున్నాయా? అంటే ఇట్లా ట్రాక్టర్ మీద రాయేసుకొని ఇల్లు బేస్మెంట్ కడతాడు. అప్పుడు మాది అన్ని పనులు చేసినాము. మీ ఆయన పేరు రావులే? లేదు కథల పాట అట్లా ఉంది. పాట అట్లా అట్లా వాడుతుంటే బాగుంది చాలా. ఇక నాటేనికి పోతే, అరే నాటయ్య నేను ఓపెరా పాట నీ ఉంటేరా, ఎంకటి కను శైలలు జయ్యిరా, ఎంకటి చెయ్యి శైలలు జయ్యిరా. నీ ఆలు చిన్నది నిలువోసుకున్నది, ఎంకటి పోలుల మాట్లాడురా, ఎంకటి మైకుల మాట్లాడురా. నీకు నాకు దూరము పాటకు లడ్డము, ఎంకటి మళ్ళెప్పుడొస్తావు, ఎంకటి పోనుల మాట్లాడురా. ఇట్లా వాడుతుంది. ఎక్కడి పాటలక్క టక్క 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 ఒక స్విచ్ ఆన్ చేసే కరెంట్ కాక ఎట్లా పాస్ అవుతుందో అంత ఫటాఫటో చేస్తున్నాయి. ఇక అది తొందరగా ఒకేళ కూలి గుత్తకైతేనేమో మనది గుత్తకైతేనేమో ఎంత టైం కన్నా, కూలి అయితే టైంకి 2 గంటలకి ఒకటే ఇట్లా వాడుతుంది.
హకలాయర రాజా వకలాయర రాజా వకలాయర రాజా ఓ వందరి రాజా వకలాయర రాజా ఓ వందరి రాజా వకలైతేనే మాని వన్నందినవే మాని ఓ కాపల మాని వన్నందినవే మాని ఓ కాపల మాని వనం తింటేనే రాజా కులం పోతది రాజా ఓ వందరి రాజా కులం పోతది రాజా ఓ వందరి రాజా కులం పోతేనే మాని కుడుకుందమే మాని ఓ కాపల మాని కుడుకుందమే మాని ఓ కాపల మాని కుడుకుంటేనే రాజా కులమోర్వది రాజా ఓ వందరి రాజా కులమోర్వది రాజా ఓ వందరి రాజా ఇట్లా వాడుతుంది. భలే ఉంది పాట. అంటే నాకు కొంచెం మీ భాష ఉన్నాయి కదా పదాలు, కొంచెం అర్థం వివరించి చెప్పవక్క. చెప్తా. అయితే కూలి వేస్తూ అంటే గుత్త అంటే ఆకలి అవుతుంది టైంకి ఇడుస్తలేరు కదా, ఒకటే ఈ బడకలు టైంకి ఇడవరు అన్నట్లా పడుతుంది. ఈ టైంకి ఇడవరు, తిని ఆకలి అయిందంటే టైంకి ఇడవరు. కూలి అంటే గుత్త అంటేనే మురుకులాడేస్తారు. కూలి కంటే జర వేయాలని వాళ్ళకు ఆశ ఉంటది కదా అని ఉట్టిగానైనా వాడుతుంటివి. ఇట్లా వాడుతుంటే ఆకలి అయినప్పుడు. మరి పంపించేది అప్పుడు పాటిని ఏమో పంపిస్తారు కానీ మేము పాడుతుంటే అట్లనైతే శరం అన్నట్లా తిడతారేమో అన్నట్లా. మరి మీరు పాడినప్పుడు అట్లా పంపించిన సందర్భాలు ఏమన్నా? పంపిస్తారు కదా, మా టైంకి మేము తింటాము. 2 గంటలకు కూలి పోతే 3 గంటలకు తింటాం అక్కడ ఊళ్ళో. అట్లా 3 గంటలకు 2 గంటలకు పొద్దుగాల 11 గంటలకు పోతాం కదా ఊళ్ళో. అవును. అట్లా అక్క, గంగి పాటతోటి మీరు ఇంత ఈ స్థాయికి వచ్చేసారు. ఇప్పుడు ఆ పాట తర్వాత చాలా పాటలు పాడారు. అవును. కాబట్టి మీరు అంతకు ముందుకు మీ జీవితం ఎలా ఉంది, పాటలోకి వచ్చినాక మీ జీవితం ఎట్లుంది? అంతకు ముందుకు అంత అంటే ఉన్నా కానీ పాటలకు వచ్చినప్పుడు మరీ ఇంకెవరన్నా తీసుకుంటాం ఇంకా మస్తుండయి తీసుకుంటారేమో. దీనిలో మీద అయింది మైండ్ మొత్తం నాకు. పోతున్నావా లేదా, తిండి తింటున్నావా లేదా? నువ్వు నిన్న ఫోన్ చేసినావు అంటే ఉరికొచ్చినాయి. నిజంగా చెప్తా చెల్లె, నువ్వేమని అనుకో కానీ ఇంటర్వ్యూ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అంతే. అంటే ఇంకా ఆశ పోయలేదు, పాటలు వెళ్ళలే ముందుకు వెళ్ళాలి అని ఉంది కానీ వెళ్ళనిస్తలేరు ముందుకు. ఏం చేస్తాం, టైం వస్తుంది లేక అందుకే తప్పకుండా టైం వస్తుంది. టైం వచ్చినప్పుడే నేనే ముందుకెళ్తాను అనుకొని పిలిచిన వాళ్ళతో పోయి పాడుతుంటా వస్తుండా. అంతే కదా. ఇప్పుడు నీ పిలిచినావు, ఇంటర్వ్యూ చేసినావు. నిన్న ఒక ఆయన అమ్మలో ఫోన్ చేసిండు పాడాలని, పొద్దు ఏమనలేదు. ఇంటికి దీనికి రాసేయాలంటే ఆయన అక్కడ వదులుకుంటున్నాను అనుకో, ఎందుకంటే నువ్వు పిలిచినావు కాబట్టి ఇక్కడ మళ్ళా అబద్ధం చెప్పారు అన్నట్లా వచ్చేసిన. అంతే. మస్తు వాడాలని ఉంది కానీ ఇంకా మాస్తున్నాయి, పుడుతూనే ఉంటాయి పుట్టకో పాట. అంతే, పుట్టకో పాట. కొంచెం ఆర్థికంగా ఏమన్నా మంచిగా అయిందా పాటలకు వచ్చినాక? కొంచెం మెరుగుపడిందా మీ జీవితం? పడ్డయింది కానీ జర ఒక నడవ జగ్గి వండుకుంటి బాగుపడేంటి. జగ్గి వండుకొని మళ్ళీ 50,000 అయిపోయాయి. కాళ్ళు ఆపరేషన్లు అయినాయి, 2 కాళ్ళు. మళ్ళీ అది నరం పట్టుకునే నేను పట్టుకునే అప్పుడు నడవనికి రానట్లే 2 నెలలు వండుకుంటి. అంతేనా? 50,000 అయిపోయాయి కలాస్. ఇట్లా సంపాదించిన అట్లా పోతున్నాయా? మనం ఇట్లా చేసినా ఇట్లా పట్టేసిన. అంతేలే, నువ్వు ఎంత కష్టం చేసినావు కదక్క. కొంచెం ఏజ్ వచ్చినాక ఎఫెక్ట్ అంతా చూపిస్తుంది. కొంచెం దీంట్లోకి వచ్చినాక మంచిగానే అయినా డెవలప్ గానీ చేతి తిరిగే ముందరే మళ్ళీ నిలబడితే ఇంకా మంచిగా డెవలప్ కావాలి. ఇంకా నీకు మంచిగా నచ్చిన పాట ఏంటిదక్క నువ్వు పాడిన పాటలల్లా? నాకు నచ్చిన పాటనా, నల్లాజీరా తెస్తానని 4 నెలలు నన్ను దిప్పుకుంటివి బావా, 4 నెలలు నన్ను దిప్పుకుంటివి బావా, నాయి బావా నా తిని బావా, కళాలొస్తివి బావా కుంప ముంచితివయ్యా, కళాలొస్తివి బావా కుంప ముంచితివయ్యా, అట గుట్ట కాడా మంగురు తోట వది నాదేనంటే నేను సంబురపడతి, వది నాదేనంటే నేను సంబురపడతి, నాయి బావా నా తిని బావా నన్ను మరువకు బావా మాయ జయ్యకు బావా, నన్ను మరువకు బావా మాయ జయ్యకు బావా, రంగు రంగుల బంగ్లా నాదేనంటే మురిసిపోతి
మురిసిపోతిని బావా మరిచిపోతివి నన్ను మురిసిపోతిని బావా మరిచిపోతివి నన్ను నాయి బావా నాతిని బావా నన్ను మరువకు బావా మాయ జయ్యకు బావా నన్ను మరువకు బావా మాయ జయ్యకు బావా. ఏమన్నా పాటలు ఆ పదాలు అయితే అసలు మస్తున్నాయి. మీరు పాడితే కూడా ఎక్సలెంట్ ఉంది ఈ పాట. అది ఎవరు పుట్టించారో గానీ అసలు అద్భుతంగా ఉంది అక్క నిజంగా. మస్తులుంది. ఇది వాడాలని నా ఉద్దేశం మస్తులుండే గానీ సరే అమ్మాయి వాడింది కదా ఎవరన్నా వాడ వేరే వాడిరా. కానీ ఇది వాడాలని మస్తు ఊగించుకుంటే మస్తులో ఉండే పాట ఇది. బాగుంది పాట. ఎట్లా ఉంది పాట? బాగుంది, చాలా బాగుంది పాట. ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది. అది బయటకు వచ్చినప్పుడు కొంచెం ప్రోమో ఇచ్చిన వాళ్ళు అది మొత్తంగా బయటకు వస్తే పాట కదా ఇట్లా దద్దరిల్లా చూడు అట్లా ఉంది పాట. సరిగా తమ్ముడు అక్క చూడాను సరే పాడని నీ పేరు వేస్తాను కోటు వేస్తాను సరే నీ ఇక పాడించుకో. ఇక తమ్మిని కూడా చాలా పాటలు ఎట్టించిన ఎవరికి నింగు తమ్మిని కూడా 2 పాటలు వేరేటోళ్ళతో వాడి ఇది గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన వెట్టుక ఎల్లమ్మ యాడికి పోతావు ఎల్లమ్మ వేగంట తల్లివే ఎల్లమ్మ ఓరం ఓరం నాడు ఎల్లమ్మ మంగుళారం నాడు ఎల్లమ్మ మంగుళారం నాడు ఎల్లమ్మ నీ ఒక పూజలే ఎల్లమ్మ గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన వెట్టుక ఎల్లమ్మ యాడికి పోతావే ఎల్లమ్మ వేగంట తల్లివే ఎల్లమ్మ తొట్టల పిల్లల ఎల్లమ్మ టోపులే చేస్తానే ఎల్లమ్మ బాజార్ల పిల్లల ఎల్లమ్మ బరము చూసేస్తానే ఎల్లమ్మ గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన వెట్టుక ఎల్లమ్మ యాడికి పోతదే ఎల్లమ్మ వేగంట తల్లి ఎల్లమ్మ ఓర ఓరం నాడు ఎల్లమ్మ మంగుళారం నాడు ఎల్లమ్మ మంగుళారం నాడు ఎల్లమ్మ నీ ఒక పూజలే ఎల్లమ్మ నీ ఒక పూజలే ఎల్లమ్మ. సూపర్ ఉంది పాట. అంటే జిగ్గి అనుకుంటే అప్పుడు ఫోన్ చేసిండు తమ్ముడు జల్లింకి ఫోన్ చేసిండు అక్క ఇట్లా మళ్ళీ నీ వాడతావా ఏళ్ళతోన వాడిపోయానా అని అన్నాడు. తమిళ ఆకాలైతే నడవస్తలేదు పాడి నా పేరు అన్న ప్రభతో వాడింది. మస్తు 8 మిలియన్లు. అవును మస్తు హిట్ ఉంది పాట. బాగా వాడింది ప్రభ కూడా మంచి వాడింది. అవును నువ్వు కూడా మస్తు పాడుతున్నావు ఒక పాట నిజంగా. నేను కూడా అన్నాడు ఆల్రెడీ అంటే నా కాళ్ళు నడవస్తలేదు మళ్ళీ 2 నెలల దినం. అవును అప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు కూడా ఇట్లయినా చెల్ల ఇబ్బంది అయితే ఉన్నానన్నావు. ఫోన్ చేసి అడిగిండు అక్క పైసలు ఏనా అన్నాడు. ఏమొద్దుతాను అప్పుడు వాళ్ళు కానీ జమ అయినా కదా పైసలు. నేను ఇక్కడికి వెళ్ళి 20,000 పట్టుకోపోయినా ఆడు నువ్వు 50,000 కలాస్. ఒక్కరోజు పోతే 5,000 ఒక్కరోజు పోతే 5,000. ఇంకా చెల్లెతోనే వాడిచ్చిన కూడా ఒకటే మనతోనే వాడిచ్చిన కూడా ఒకటే కదా. సరే ఎవరైనా వాడుకోగా నా పేరు వేయి నా ఫోటో అని చెప్పి పేరు వేసిండు వేసుకోకు. ఇప్పుడు ఎవరు ఇచ్చిన లిరిక్స్ అంటే బుజ్జక్కి ఇచ్చింది అంటారు కదా. ఖచ్చితంగా పాట కొట్టించిన బుజ్జక్క. ఇప్పుడు అదే నల్లా జీరదిస్తానని కూడా నాదే కదా. అది కూడా బాగుంది. అది కూడా ఎవరన్నా వాడ ఎట్లా ఉంది పాట. అది మీ పాటలు నిజంగా ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది. చూస్తాను వాడుతున్నారు ఇట్లా టక్కన కొట్టేస్తున్నారు పాట అంతే. నాకు అట్లే వస్తుంది.